కార్తీక శుక్ల ద్వాదశి, దీన్ని క్షీరాబ్ది ద్వాదశి లేదా చిలుకు ద్వాదశి అనే పేర్లతో పిలుస్తారు. క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా తులసి కోట దగ్గర ఎలాంటి పరిహారాలు పాటిస్తే సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. క్షీరాబ్ది ద్వాదశికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఉత్తాన ఏకాదశి రోజు యోగ నిద్ర నుంచి మేల్కొన్నటువంటి శ్రీమన్నారాయణమూర్తి బృందావనానికి వచ్చి తులసి మాతను వివాహం చేసుకున్న రోజు క్షీరాబ్ది ద్వాదశి. ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజు తులసీ దామోదరుల కళ్యాణాన్ని దేవాలయంలో దర్శించి ఆ కళ్యాణ అక్షింతలు శిరస్సును ధరిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలా దేవాలయానికి వెళ్ళి కళ్యాణం దర్శించలేని వాళ్ళకి ప్రత్యామ్నాయంగా పరిహార శాస్త్రంలో తులసి కోటకు సంబంధించిన కొన్ని పరిహారాలు చెప్పారు. వాటిలో ముఖ్యమైన పరిహారం ఏంటంటే, ముందుగా తులసి కోట దగ్గర చక్కగా గోమయంతో శుభ్రం చేసుకొని తులసి కోట మొదట్లో శంఖము, చక్రము, పద్మము, స్వస్తి గుర్తు ముగ్గులు వేయాలి. ఈ ముగ్గులు వేస్తే విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది. అలాగే తులసి కోట దగ్గర ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 9 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. తులసి మాతకి గులాబీ పూలన్నా తెల్లటి పుష్పాలన్నా ఎంతో ప్రీతిపాత్రం కాబట్టి మీ ఇంటి ఆవరణలో తులసి కోటలో గులాబీ పూలు, తెల్లటి పుష్పాలు ఉంచి తులసి మాతకు నమస్కారం చేసుకోండి. తులసి మాతకి ద్రాక్ష పండ్లు, దానిమ్మ పండు గింజలు, అరటి పండ్లు ఎంతో ప్రీతిపాత్రం కాబట్టి అరటి పండ్లు కానీ, ద్రాక్ష పండ్లు కానీ, దానిమ్మ పండు గింజలు కానీ తులసి కోట దగ్గర నైవేద్యంగా సమర్పించండి. అలాగే తులసి కోట దగ్గర కొన్ని పరిహారాలు పాటించడం ద్వారా కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఈరోజు స్నానం చేసిన తర్వాత తులసి కోటలో ఉన్నటువంటి మట్టిని కొద్దిగా తీసుకొని ఆ మట్టిని మంచి గంధంతో పాటు కలిపి మీ నుదుటన బొట్టులాగా ధరించండి. ఇలా చేస్తే తులసి దామోదరుల అనుగ్రహం కలుగుతుంది. అలాగే మీరు తులసి కోటలో ఉన్నటువంటి మట్టిని కొద్దిగా తీసుకొని ఆ మట్టితో మీ ఇంటి గుమ్మం పైన స్వస్తి గుర్తు వేయండి. దానివల్ల తులసి దామోదరులు మీ గృహంలోకి ప్రవేశించి మిమ్మల్ని అనుగ్రహిస్తారు. అదేవిధంగా ఒక రాగి గ్లాసులో నీళ్లు తీసుకొని ఆ రాగి గ్లాసులో ఉన్న నీళ్లు తులసి మొక్కలో పోసి తులసి కోటకి పసుపుతో బొట్లు పెట్టండి, గంధంతో బొట్లు పెట్టండి. తులసి మాత సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అదేవిధంగా ఒక రూపాయి బిళ్ళ లేదా రాగి నాణెము తీసుకొని తులసి కోటలో ఉన్న మట్టిలో దాన్ని ఉంచండి. క్షీరాబ్ది ద్వాదశి నుంచి 7 రోజుల పాటు ఆ రాగి నాణెము లేదా రూపాయి నాణ్యాన్ని తులసి కోటలోనే ఉంచండి. 7 రోజులు పూర్తయిన తర్వాత ఆ రాగి నాణెము లేదా రూపాయి బిళ్ళని తీసుకొని ధనం దాచుకునే బీరువాలో దాచిపెట్టుకోండి. ఈ ప్రత్యేకమైనటువంటి పరిహారం క్షీరాబ్ది ద్వాదశి రోజు పాటిస్తే ఇంట్లో ధనానికి లోటు ఉండదు, వృధా ఖర్చుల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే నల్ల ఉమ్మెత్త మొక్కలనేవి లక్ష్మీ కటాక్షాన్ని కలిగింపజేస్తాయి. క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా తులసి కోట దగ్గర దీపాన్ని వెలిగించిన తర్వాత కొన్ని నల్ల ఉమ్మెత్త గింజలు తులసి మొక్క దగ్గర తులసి కోటలో చల్లండి. ఆ నల్ల ఉమ్మెత్త గింజలు మొక్కలుగా మారినట్లయితే దానివల్ల లక్ష్మీ కటాక్షాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా మీ ఇంటి ఆవరణలో తులసి కోట దగ్గర ఈ ప్రత్యేకమైన పరిహారాలు పాటించండి. అలాగే ఈ క్షీరాబ్ది ద్వాదశి చిలుకు ద్వాదశి రోజు అన్నదానం చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. సూర్యగ్రహణం ఉన్న సమయంలో గంగా తీరంలో 1,00,00,000 మందికి అన్నదానం చేసిన ఫలితం రావాలంటే ఒక్క క్షీరాబ్ది ద్వాదశి రోజు అన్నదానం చేయాలని స్కాంద పురాణంలో చెప్పారు. అందుకే ఈరోజు ఆర్థిక ఇబ్బందులన్నీ పోగొట్టుకోవటానికి, ఆదాయ మార్గాలు పెరగటానికి పెరుగన్నం ఎవరికైనా దానం ఇవ్వండి. అలాగే ఈరోజు సాలగ్రామం దానం ఇచ్చినా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. సాలగ్రామం దానం ఇస్తే 4 సముద్రాల మధ్యలో ఉన్నటువంటి భూమిని మొత్తం దానం చేసిన ఫలితం కలుగుతుందని కూడా స్కాంద పురాణంలో చెప్పడం జరిగింది. క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా ఈ పరిహారాలు పాటించి తులసీ దామోదరుల సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి.